మాట ఆ ఎమ్మెల్యే నోటి నుంచి వచ్చిన ఆ ఒక్క మాట దుమారం రేపుతోంది. ఉప్పు నిప్పులా ఉన్న వైసీపీ టీడీపీ మధ్య ఆ ఎమ్మెల్యే వ్యాఖ్యలతో పెద్ద రచ్చే జరుగుతోంది. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో రెండు పార్టీల మధ్య వివాదాలకు ఇంకాస్త ఆజ్యం పోశాయి ఆ వ్యాఖ్యలు. ప్రోటోకాల్ విషయంలోనే పతాక స్థాయికి చేరాయి పంతాలు పట్టింపులు. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే, ఎక్కడ, ఎందుకు మొదలైంది రగడ? ఎమ్మెల్యే వ్యాఖ్యలపై దుమారం. భిక్షగాళ్లకు వేస్తున్నట్టుగా 5 రూపాయలు భోజనం పెట్టడం ఏదో గొప్ప. టీడీపీ నేతలు గరంగరం. అన్నా క్యాంటీన్ల గురించి అన్నం తినేవాడు ఎవరు కూడా విమర్శించడని నేను చెప్తా ఉన్నా. ఎర్రగొండపాలెంలో డబుల్ డోస్. అన్నా క్యాంటీన్ల నిర్వహణపై వైసీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలతో ప్రకాశం జిల్లాలో వైసీపీ టీడీపీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఏపీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంలో అన్నా క్యాంటీన్ల గురించి గొప్పలు చెప్పుకున్నారని, పిచ్చగాళ్ళకేసినట్టుగా 5 రూపాయలకు భోజనం పెట్టడం కూడా గొప్పేనా అంటూ ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. టీడీపీ అగ్రనేతల నుంచే కాకుండా జిల్లా నేతల దాకా అందరూ వైసీపీ ఎమ్మెల్యేపై విరుచుకుపడుతున్నారు. చంద్రశేఖర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఎర్రగొండపాలెంలో టీడీపీ నేతలైతే ఇంకాస్త డోసు పెంచారు. అన్నం తినే వాళ్ళెవరు ఇలాంటి వ్యాఖ్యలు చేయరని, వెంటనే ఎమ్మెల్యే పేద బలహీన వర్గాలకు క్షమాపణలు చెప్పాలని ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జి గూడూరి ఎరిక్షన్ బాబు డిమాండ్ చేస్తున్నారు. అన్నా క్యాంటీన్ల గురించి అన్నం తినేవాడు ఎవరు కూడా విమర్శించడని నేను చెప్తా ఉన్నా. ఏదైతే పేద ప్రజలను ఉద్దేశించి భిక్షగాళ్ళని నువ్వు సంబోధించావో, బేషరతుగా పేద బడుగు బలహీన వర్గాలకి నువ్వు క్షమాపణ చెప్పాలని నేను మీడియా మిత్రుల ద్వారా నేను కోరుకుంటా ఉన్నా. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఎన్నికలకు ముందు నుంచే వైసీపీ టీడీపీల మధ్య తీవ్రస్థాయి విభేదాలున్నాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులుగా పోటీ చేసిన తాడిపర్తి చంద్రశేఖర్, గూడూరి ఎరిక్షన్ బాబు ఇద్దరూ వలస నేతలే. అయితేనేం స్థానిక నేతల సహకారంతో ఆధిపత్యం కోసం గట్టిగానే ఫైట్ చేశారు. పోలింగ్ రోజున పుల్లల చెరువు మండలం ముటుకుల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలింగ్ బూత్ లో మిస్ ఫైర్ ఘటనతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాళ్ల దాడిలో 2 వర్గాలకు గాయాలయ్యాయి. పోలింగ్ మర్నాడు కూడా అక్కడక్కడ గొడవలు జరిగాయి. ఎర్రగొండపాలెంలో వైసీపీ అభ్యర్థి తాడిపర్తి చంద్రశేఖర్ గెలిచారు. ఓడిపోయిన టీడీపీ కూటమి రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో గూడూరి ఎరిక్షన్ బాబు హవానే నడుస్తోంది అక్కడ. ఎర్రగొండపాలెంలో ఏ అధికారిక కార్యక్రమం అయినా నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి ఎరిక్షన్ బాబు ప్రత్యక్షమవుతున్నారు. వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ కు కనీసం సమాచారం కూడా ఉండడం లేదట. వృద్ధాప్య పింఛన్లు పంపిణీ చేసిన చిన్నపాటి అభివృద్ధి కార్యక్రమాలైనా టీడీపీ ఇన్ఛార్జే కనిపిస్తున్నారట. ఇదికాకుండా నియోజకవర్గంలో సంక్షేమ హాస్టళ్లను కూడా టీడీపీ ఇన్ఛార్జే తనిఖీ చేస్తుండటంతో వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ రగిలిపోతున్నారు. అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదంటూ సన్నిహితుల దగ్గర వాపోతున్నారట ఎమ్మెల్యే చంద్రశేఖర్. తాను ఎమ్మెల్యేగా ఉన్నా పెత్తనమంతా టీడీపీ ఇన్ఛార్జిదే అని ఆవేదన చెందుతున్నారట. కొత్తగా గెలవడంతో మీకు అర్థం కావడం లేదు కానీ రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉంటే వాళ్లదే పెత్తనం, సర్దుకుపోవాలి తప్పదు అని నచ్చజెప్తున్నారట ఎమ్మెల్యే అనుచరులు. ఎర్రగొండపాలెంలో ఎమ్మెల్యేగా తానే గెలిచినా తనకు గుర్తింపు దక్కడం లేదన్న అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యే చంద్రశేఖర్ అన్నా క్యాంటీన్ల నిర్వహణపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదమయ్యాయి. పిచ్చగాళ్లకేసినట్టుగా అన్నం పెడుతూ ఏదో గొప్ప పని చేసినట్టుగా గవర్నర్ తో చెప్పించారని ఆయన వ్యాఖ్యానించడాన్ని టీడీపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. నారా లోకేష్ కూడా ఎమ్మెల్యే చంద్రశేఖర్ వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. ఎమ్మెల్యే క్షమాపణలు చెప్పకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు ఎర్రగొండపాలెం టీడీపీ నేతలు. అసలే నియోజకవర్గంలో టీడీపీ వైసీపీ మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమనేలా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో అన్న ఆందోళన నియోజకవర్గంలో వ్యక్తమవుతోంది.